7-16-25 7-16-25 తేదీల్లో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళు స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు. సదా ఏదో ఒక పనిలో కాలం గడుపుతారే తప్ప కాలాన్ని అస్సలు వృధా చేయరు. అలాగే వృధా చేయడానికి కూడా ఇష్టపడరు. కానీ వీళ్ళకి ప్రపంచం గురించి తెలుసుకోవాలని ఆసక్తి, పుస్తకాలు ఎక్కువగా చదవడం, అలాగే అనేక ప్రదేశాలు తిరగాలని ఇష్టపడుతూ ఉంటారు. ఈ 7వ నెంబర్ అనేది ఆధ్యాత్మిక సంఖ్య కావడంతో ఎక్కువగా ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళందరూ కూడా తాత్వికులుగా, అలాగే సూక్ష్మమైన ఇంద్రియ జ్ఞానం పరిజ్ఞానం కలిగిన వాళ్ళుగా, ఆరోగ్య చింతన కలిగిన వాళ్ళుగా ఉంటారు. వైరాగ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి. వీళ్ళల్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళు మాట మీద నిలబడతారు. ఎంత కష్టం వచ్చినా సరే మాట మీద నిలబడే తత్వం ఉంటుంది. అలాగే ధన సంపాదనలో కూడా మంచి నేర్పు ఉంటుంది. రాను రాను మంచి ధనాన్ని కూడబెట్టగలిగే వ్యక్తులుగా ఉంటారు. కానీ వీళ్ళెప్పుడు చిరుబుల్లాడుతూ చిరాకు పడుతూ ఉండడం వలన వీరితో మెలగడం కష్టం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడినా సరే ఆలోచించే మాట్లాడతారు తప్ప అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడే తత్వం వీళ్ళకు ఉండదు. సాధారణంగా వీరు జనంతో కలవడం కంటే తమకు ఇష్టమైన పుస్తకాల పఠనంలో కానీ, లేదంటే ఏదైనా విషయం గురించి తెలుసుకోవడంలో కానీ, ఎటైనా దూర ప్రయాణానికి వెళ్ళడానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు వాళ్లతోనే కాలం గడుపుతూ ఉంటారు. అవసరమైతే సమాజపు కట్టుబాట్లను కూడా దాటడానికి వెనకాడరు. వీళ్లకు కరెక్ట్ అనుకుంటే ఏదైనా చేయడానికి వెనకాడరు. ఆత్మ నిగ్రహం కలిగి ఉండడంతో ఇతరులకు వీళ్ళు ఆదర్శంగా ఉంటారనే చెప్పవచ్చు. సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఒకవేళ వీళ్ళకి గ్రహస్థితి బాగుంటే పరిశోధనా శక్తి, వేదాంత శక్తి కలిగి ఉంటారు. నిరంతర పఠనం, జ్ఞానం పెంచుకోవడం, ఆత్మపరీక్ష, నిబ్బరంగా ఉండడం, ఒంటరిగా ఉండడానికి ఇష్టత, నమ్మకము, విజ్ఞానము, ప్రతి విషయాన్ని విచారణ చేసే స్వభావం కలిగి ఉంటారు. అలాగే ఏ పని చేసినా సరే ఖచ్చితంగా చేయడం, మొహంభావంగా ఉండడం, శాస్త్ర విషయాశక్తి, రచనా సామర్థ్యము లేదా లోతుగా ఆలోచించే తత్వం, ధ్యానం ఇలాంటి వాటి మీద ఆసక్తితో ఉంటారు. అలా కాకుండా ఈ నెంబర్లో జన్మించిన వాళ్ళకి గ్రహాల ప్రభావం తక్కువగా ఉన్నా, అలాగే చెడు గ్రహాల దృష్టి ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇలా ఉంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒక విచారం, నిర్వేదం, అలాగే మానసిక వైకల్యం, తికమక పడిపోవడం, ఎదుటివారిని ఎప్పుడూ కూడా దిప్పిపడడం, శారీరక శ్రమ అస్సలు చేయలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అదేవిధంగా ఇతరులు వీరికి సరిగ్గా అర్థం చేసుకోలేక పొరపాటు పడి వీరు ఎవరిని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటారు. అందరినీ కూడా తమ కోణంలోనే చూస్తారు. ఈ కోణంతో తడపాటు పడటం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే వీళ్ళు కాలభైరవుడి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. అలాగే వీళ్ళకి శాంతిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, సహనం కలిగి ఉండడం అనేవి బలాలుగా చెప్పవచ్చు. అలాగే ఆశ వదులుకోవడం, సిగ్గు ఎక్కువగా ఉండడం, విశ్రాంతి తీసుకోకపోవడం, చపల చిత్తం అనేవి బలహీనతలుగా చెప్పవచ్చు. మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా? అప్పులు ఎక్కువైపోతున్నాయా? ఎంత సంపాదించినా మిగలడం లేదా? ఖర్చులు ఎక్కువైపోతున్నాయా? అయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో పరిహారాలు చేసి, ఎంతో మందిని కలిసి, ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నా ఎలాంటి ఉపయోగం లేదని మీరు భావిస్తే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మేము మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి అందులో సమస్యను కనుగొని ఖర్చు లేని ఖచ్చితమైన పరిష్కారాన్ని మీకు అందిస్తాం. మీ ఆర్థిక సమస్యలకు ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తాం. ఒక్కసారి సంప్రదించండి. మీ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎంతోమంది ఎంత చేసినా ఆర్థికంగా కలిసి రావట్లేదని బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి సంప్రదిస్తే మీ సమస్యకు ఖచ్చితమైన పరిష్కారాన్ని తెలియచేస్తాం. ఈ పరిహారం మీరు స్వయంగా చేసుకునేదే. దీనికి మీరు ఎలాంటి డబ్బు కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. మీరు పుట్టిన తేదీ, సమయం ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, అనుకూలం కాని గ్రహాలేంటి, అలాగే దశలు, అంతర్దశలు,
అవి ఎంతవరకు మీకు కలిసి వస్తున్నాయి, అలాగే మీకు కాలసర్ప దోషం ఉందా లేదా, శని దోషం కానీ, లగ్న దోషం కానీ, కుజదోషం కానీ ఉందా, అన్ని వివరాలను పూర్తిగా పరిశీలించి అన్నింటికి కలిపి ఖర్చు లేని చక్కటి రెమెడీ అలాగే చక్కటి మంత్రం ఇవ్వబడును. ఈ అవకాశం రోజుకి 10 మందికి మాత్రమే. ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు, స్వయంగా జాతక చక్రం వేస్తాం, ఖచ్చితమైన ఫలితాలు రాబడతాం. ఇదంతా కేవలం 300 రూపాయలు మాత్రమే. ఇది ఫీజు కాదు, మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే. ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్లో 300 రూపాయలు వేసిన తర్వాత మీ డీటెయిల్స్ పంపిస్తే మేమే మీకు ఫోన్ చేస్తాము, పూర్తి వివరాలను తెలియచేస్తాము. ఐఎఫ్ఎస్సి కోడ్ని ఉపయోగించి మీరు ఎలాంటి బ్యాంక్ అప్లికేషన్ ద్వారా అయినా సరే, ఫోన్ అప్లికేషన్ ద్వారా అయినా సరే అమౌంట్ వేయవచ్చు. మీరు అమౌంట్ వేసిన తర్వాత ఈ నంబర్కు మీరు అమౌంట్ వేసిన స్లిప్ను కానీ లేదా స్క్రీన్ షాట్ని కానీ మాకు వాట్సాప్ చేసినా, లేదంటే ట్రాన్సాక్షన్ ఐడిని మెసేజ్ చేసినా సరిపోతుంది. దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్, టైం కూడా మాకు వాట్సాప్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ తెలియచేస్తే కేవలం 2-3 రోజుల్లోనే మీకు పూర్తి జాతక వివరాలను మేమే ఫోన్ చేసి తెలియచేస్తాం. ఏమన్నా వివరాలు కావాలంటే మీరు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మా ఫోన్ నెంబర్ 9160803649. ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం మేము అందిస్తాం. ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు.